సో ముందుగా అయితే మనం ఈ ప్యాసేజ్ చదువుదాం మనం. Read the passage and answer the following questions. Swami Vivekananda is one of the greatest monks of India and the founder of Ramakrishna Mission. అయితే స్వామి వివేకానంద గారంట ఆ, ఇండియాలో ఉన్న మంక్స్ లో అతి అతి గొప్ప మంక్ అంట. అతను రామకృష్ణ మఠాన్ని స్థాపించారంట. He's considered an important figure in introducing yoga and Vedanta in America and Europe and in bringing Hinduism to the status of a world religion towards the end of 19th century. ఆయన 19th సెంచరీ ఎండ్ ఆ టైం పీరియడ్ లో ప్రపంచానికి హిందుత్వం అంటే ఏంటి, దాని గొప్పతనం ఏంటో చాటారంట ఆయన. అలాగే ఆయన యోగాని, వేదాంతాని మొత్తం అమెరికాలో కానీ యూరోప్లో కానీ అందరికీ తెలిసేలాగా ఆయన హెల్ప్ చేశారంట. మనకి మన మన కంట్రీ తరఫున మన కంట్రీని రిప్రజెంట్ చేస్తూ అందరికీ తెలిసేలా మన గొప్పతనాన్ని చాటారంట. వివేకానంద వాజ్ బోర్న్ యాజ్ నరేంద్రనాథ్ దత్త టు విశ్వనాథ్ దత్త అండ్ భువనేశ్వరి దేవి ఆన్ 12th January 1863 ఇన్ కోల్కత్తా. ఆయన కోల్కత్తాలో జన్మించారు. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు నరేంద్ర దత్త అండ్ విశ్వనాథ్ దత్త. అయితే హీ కంప్లీట్ హిస్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ శ్రీ ఈశ్వరి చంద్ర విద్యా సాగర్. ఆయన పలానా స్కూల్ నుంచి చదువుకున్నారంట. అయితే ఆయన సెకండరీ ఎడ్యుకేషన్ 3 years ఇన్ జస్ట్ 1 year. ఓకే, ఈ కంప్లీట్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ 3 years ఇన్ జస్ట్ 1 year అండ్ గ్రాడ్యుయేటెడ్ విత్ డిస్టింక్షన్. ఆయన 3 సంవత్సరాల్లో చదవాల్సింది ఒకే సంవత్సరంలో చదివేసి డిస్టింక్షన్ లో పాస్ అయ్యారంట. హీ జాయిన్ కాలేజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 16 years అండ్ స్టడీడ్ ఫిలాసఫీ అండ్ లాజిక్. ఆయన ఫిలాసఫీ అండ్ లాజిక్ ని చదివారంట 16 సంవత్సరాల్లోనే. ఆయన 16 ఏటలో. In 1880, Vivekananda joined the arts faculty of Presidency College and studied English, mathematics, history, and psychology, philosophy, and logic for his graduation. ఆయన ఏం చేశారంట, ఆయన ఆయన ఒక కాలేజ్ జాయిన్ అయ్యారంట. ప్రెసిడెన్సీ కాలేజ్ జాయిన్ అయ్యి అందులో రకరకాల సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్, మ్యాథ్స్, హిస్టరీ, సైకాలజీ, ఫిలాసఫీ, లాజిక్ ఫర్ గ్రాడ్యుయేషన్. ఓకే, ఇలాంటివన్నీ కూడా గ్రాడ్యుయేషన్ లో చదివారంట. ఆయనకి మరి మంచి వాయిస్ ఉండేదంట. మ్యూజిక్ పట్ల చాలా ఎక్కువ మక్కువ ఉండేదంట. అండ్ డ్రాయింగ్ పట్ల కూడా. హీ వాజ్ బోల్డ్ అండ్ గుడ్ లుకింగ్ యాజ్ వెల్. ఆయన చాలా బోల్డ్ అంట, మంచి లుక్స్ కూడా ఉండేవంట. హిస్ మాస్టరీ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ హెల్ప్ హిమ్ టు బీ అన్ ఎలోక్వెంట్ ఒరేటర్. ఆయనకి ఇంగ్లీష్ పట్ల కమాండ్ ఉంది కదా, ఆ కమాండ్ వల్ల ఆయన ఒక మంచి పబ్లిక్ స్పీకర్ కూడా అయ్యారంట. ఒరేటర్ అంటే పబ్లిక్ స్పీకర్ అని అర్థం. సిన్స్ చైల్డ్హుడ్ వివేకానంద వాజ్ ఇంక్లైన్ టువర్డ్స్ స్పిరిచువలిజం. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా స్పిరిచువలిజం అంటే చాలా ఇంట్రెస్ట్ అంట. హీ వెంట్ టు దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ టు మీట్ శ్రీ రామకృష్ణ పరమహంస టు ఫైండ్ అవుట్ వెదర్ గాడ్ రియల్లీ ఎగ్జిస్టెడ్ ఆర్ నాట్. అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే అనే విషయం పైన ఆయన ఏం చేశాడంట, ఆ, కాళీ టెంపుల్కి వెళ్ళి అక్కడ శ్రీ రామకృష్ణ పరమహంస గారిని కలిశారంట. వన్స్ నరేన్, యాజ్ హీ వాస్ పాపులర్లీ నోన్, sang some devotional songs at the request of Sri Ramakrishna. Okay, so once Naren, as he was popularly known, sang some devotional songs at the request of Sri Ramakrishna. సో రామకృష్ణ గారు రిక్వెస్ట్ చేస్తే పాటలు పాడారంట, భక్తి గీతాలు అవన్నీ కూడా. ద సెయింట్ ఆన్ హియరింగ్ హిస్ సాంగ్స్ వెంట్ ఇన్ టు ట్రాన్స్ వేర్ హీ వాజ్ ఏబుల్ టు మీట్ గాడ్. వివేకానంద వాజ్ గ్రేట్లీ ఇన్స్పైర్డ్ బై శ్రీ రామకృష్ణ. ఓకే, సో ఆ పాటలకి ఆ భక్తి రసాలని విని ఆ ట్రాన్స్ లో దేవుడిని చూసేవారంట ఆ పాటలు విని. సో వివేకానంద గారు రామకృష్ణ గారిని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారంట. బికేమ్ హిస్ ఫాలోవర్. అతను రామకృష్ణ గారు పరమహంస గారు ఫాలోవర్ అయ్యారంట వివేకానంద దగ్గర. ఆఫ్టర్ ద డిమైస్ ఆఫ్ హిస్ ఫాదర్, వివేకానంద టుక్ అప్ అ టీచర్ జాబ్ టు సపోర్ట్ హిస్ ఫ్యామిలీ. వివేకానంద గారు ఏం చేశారంటే వాళ్ళ నాన్నగారు చనిపోయాక అతను తండ్రి స్థానంలో మరి ఫ్యామిలీని చూసుకోవాలి కాబట్టి ఆయన టీచర్ జాబ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని పోషించేవారంట. అప్పుడు రామకృష్ణ గారు ఏం చేశారంట, రామకృష్ణ గారు టచ్ లో ఉన్నారంట వివేకానంద గారితో. టచ్ లో ఉండి ఆయనకి స్పిరిచువల్ పవర్స్ అన్ని, అసలు స్పిరిచువల్ వైపు ఆయనకి గైడ్ చేసి ఆయన తర్వాత మళ్ళీ ఆయన స్థానంలో ఈయన పెట్టారంట.
ఒక సక్సెసర్ గా. వివేకానంద బికేమ్ ఏ సన్యాసి, అంటే ఆయన మంక్ అయిపోయారనమాట. ఆయన ఒక సన్యాసి అయ్యారంట. అండ్ టుక్ అప్ ద నేమ్ స్వామి వివేకానంద. ఆయన స్వామి వివేకానంద అని పేరు ఆయనకి అలా వచ్చిందనమాట. విత్ ద ఫైనల్ హెల్ప్ ఫ్రమ్ మహారాజా ఆఫ్ హిత్తి. ఓకే. సో ఒక మహారాజా గారి హెల్ప్ తీసుకొని ఆయన పార్లమెంట్కి వెళ్ళారంట 1893లో షికాగోలో. వెళ్ళి అసలు ఈ పాశ్చాత్య దేశానికి, ఒక్క నిమిషం, ఈ వెస్టర్న్ వెస్టర్న్ కంట్రీస్ కి మన మన రిలీజియన్ యొక్క గొప్పతనాన్ని చాటారంట. హీ బిగాన్ హిస్ అడ్రస్ విత్ ద వర్డ్స్. ఆయన ఎలా మొదలెట్టారంట ఆయన స్పీచ్ ని? మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని మొదలు పెట్టారంట. ఇది అందరికి చాలా ఆనందం కలిగించిందంట, అలా గ్రీట్ చేయడం అందరినీ. అది మనం అది మన 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 హిందుత్వ యొక్క గొప్పతనాన్ని చాటిందంట. ఏముందంట అందులో? అలా మాట్లాడడం వల్ల ప్రపంచానికి ఏమర్థమైందంటే మనం అందరినీ కలుపుకుపోతాము, మనందరం ఒక దగ్గర నుంచి వచ్చాం, మనందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ఇన్ఫర్మేషన్ ఆయన ద్వారా వెళ్ళిందంట. గ్రీటింగ్స్ రిఫ్లెక్టెడ్ ద స్పిరిట్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్. He took several religious tours to America and Europe. Religious tours to America and Europe ki several times వెళ్ళారంట. It was during this period that Margaret, a young lady, became his disciple and later came to be known as Sister Nivedita. సో మార్గరెట్ అనే ఆవిడ యంగ్ లేడీ అంట. ఇన్ స్పీచెస్ విని బాగా ఇన్స్పైర్ అయ్యి, ఆమె మీద ఎంత ఇంపాక్ట్ ఉందంటే ఆమె కూడా మంక్లా అయిపోయిందంట. ఆమె పేరు అప్పుడు సిస్టర్ నివేదిత అయిందంట. స్వామి వివేకానంద డైట్ వైల్ మెడిటేటింగ్ ఇట్ రామకృష్ణ మఠ్ ఇన్ బెలూర్. సో ఆయన ఒకరోజు ఇలాగే మెడిటేషన్ చేసుకుంటే ఇంకా ఆయన కాలం చేశారంట, వయసు అయిపోయి. ఆన్ 4th July 1902 he left behind an immortal legacy for the youth of India. సో ఎప్పటికీ చావులేనంత గొప్ప లెగసీని తర్వాత వచ్చే యువతరానికి ఆయన వదిలేసి వెళ్ళిపోయారంట. సో ఇప్పుడు ఇది ప్యాసేజ్. మనం ఎగ్జామ్ లో అయితే ఇలా ప్రతి లైన్ చదువుకొని మనం ట్రాన్స్లేట్ అయితే చేసుకోం, కానీ ఎగ్జామ్ లో అయితే మనం ఇలా ప్రతి లైన్ చదువుకొని ట్రాన్స్లేట్ చేసుకోం, కానీ ఖచ్చితంగా మనం ప్రతిరోజు అయితే ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా రోజుకు 5 ప్యాసేజీలు ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. సో వాట్ డస్ ద వర్డ్ ఒరేటర్ మీన్? ఒరేటర్ అంటే ఏంటి? మీరు చెప్పండి నాకు. ఓరల్ అంటే ఏంటి? ఓరల్ మనం మాట్లాడుతున్నప్పుడు ఓరల్ అంటే మాట అని కదా, మాట ద్వారా అని కదా. సో బాగా మాట్లాడగలగడం ఒరేటర్, అలా గుర్తుపెట్టుకోండి. సో పర్సన్ హూ గోస్ అహెడ్ అండ్ డిస్కసెస్ ఆర్ షోస్ అదర్స్ అ పాత్ ఆర్ వే. అవునా? ఒక వ్యక్తి గొప్ప గొప్ప కొనుక్కొని ఇతరులకి ఎలా లైఫ్ లో పైకి రావాలో మార్గం చూపించేవాళ్ళు ఒరేటరా? కాదు. ఒరేటర్ అంటే ఒక పబ్లిక్ స్పీకర్. ఓకే. A person who urges others to protest. A person who is among the first to explore. A person who deliberately causes trouble. ఇలా అన్ని వినడానికి బాగున్నా కూడా ఒరేటర్ అంటే అర్థం ఏంటి? ఒక పబ్లిక్ స్పీకర్ అని అర్థం. ఓకే. సో నెక్స్ట్ దానికి వెళ్తే వివేకానంద గారు ఏం చేశారు? వేదాంత రామకృష్ణ మిషన్, సమ్ డివోషనల్ సాంగ్స్, ప్రెసిడెన్సీ కాలేజ్ నాట్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్. ఎక్కడైనా మీరు గమనిస్తే ఈయన పిలానది స్వామి వివేకానంద గారు పలానాది కనుక్కున్నారు అని ఎక్కడ ఏమీ చెప్పలేదు. సో అందుకనే నాట్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్ అవుతుంది. ఓకే. హూ వాజ్ వివేకానంద ఇన్స్పైర్డ్ బై? వివేకానంద గారు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? హూ వాజ్ వివేకానంద ఇన్స్పైర్డ్ బై? సో మనకి ప్యాసేజ్ లో చాలా క్లియర్ గా ఉంది కదా. ఆయన ఎవరు చూసి ఇన్స్పైర్ అయ్యారు? ఆ, రామకృష్ణ పరమహంస ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. రామకృష్ణ పరమహంస. ఓకే. వాట్ డస్ ద వర్డ్ ఇంక్లైన్డ్ మీన్? మీరు చూడండి, ఇంక్లైన్డ్ అంటే ఒక పక్క లీన్ అవ్వడం కదా.
మనం ఇంక్లైన్డ్ లైన్ అంటే ఏంటి, ఒక పక్క లీన్ అవ్వడం కదా. సో డిక్లైన్, ఇంక్లైన్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇంక్లైన్ అంటే దేనిపైన దేని పట్లనే మక్కువ చూపించడం. ఫెల్ట్ ఫేవరబుల్ felt favorably towards someone or something, not having or showing enthusiasm, not connected or not connected or concerned with someone or something, leaning or turning away from the vertical or horizontal, likely to fail in something. బేసిక్ గా ఇందులో ఫస్ట్ ది ఆన్సర్ అవుతుంది. దేని పట్లైనా మక్కువ చూపించడం, దేని పట్లైనా ఇంట్రెస్ట్ చూపించడాన్ని ఏమంటాం, ఇంక్లైన్డ్ అంటాం. ఏమంటాం, ఇంక్లైన్డ్. ఐఎమ్ ఇంక్లైన్ టువర్డ్స్ అంటే నాకు దాని పట్ల ఇంట్రెస్ట్ అని. మంక్ అంటే మనకు క్లియర్ గా చెప్పారు కదా, మంక్ అంటే సన్యాసి. మంక్ అంటే సన్యాసి అని అర్థం. విచ్ సబ్జెక్ట్స్ డిడ్ వివేకానంద స్టడీ ఫర్ హిస్ గ్రాడ్యుయేషన్? మన క్లియర్ గా చెప్పాడు కదా ఏం చదువుకున్నాడు ఆయన. మనకి ఫిజిక్స్ చెప్పారు, ఫిలాసఫీ చెప్పారు. సారీ, ఫిజిక్స్ చెప్పలేదు కానీ 1 2 చెప్పాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆల్ ఎక్సెప్ట్ 3 అవుతుంది. ఫిలాసఫీ చెప్పారు, ఓకే, అన్ని సబ్జెక్ట్స్ చెప్పారు కానీ ఫిజిక్స్ కోసం ఎక్కడ డిస్కస్ చేయలేదు. ఫిజియాలజీ అన్నారు, బట్ నాట్ ఫిజిక్స్. వాట్ డస్ ద వర్డ్ ఇమ్మార్టల్ మీన్? చూడండి, MOR అని వస్తే మరణానికి సంబంధించింది. ఉదాహరణకి మార్టీన్ అనేది దోమల్ని చంపుతుంది. మార్చరీ అంటే ఏంటో మీకు తెలుసు. ఇమ్మార్టల్ అంటే మరణం లేనిది అని. ఇమ్మార్టల్ అంటే ఏంటి, మరణం లేనిది అని అర్థం. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏ గాడ్ ఆర్ గాడ్డెస్ కాదు. సఫర్ పేషెంట్లీ కాదు. లివ్ ఫర్ ఎవర్, నెవర్ డైయింగ్ ఆర్ డికేయింగ్, ఇదే అవుతుంది. అమర్ అమరుడు అని అర్థం కాబట్టి నరుడు మరుడు, దేవుడు అమరుడు. ఇమ్మోర్టల్ ఇస్ అమర్ అని. ఓకే, ఎప్పటికీ మరణం ఉండదు అని అర్థం. హూ గేవ్ వివేకానంద ద ఫైనాన్షియల్ హెల్ప్ ఇన్ ఆర్డర్ టు గో టు చికాగో? హూ గేవ్ వివేకానంద ద ఫైనాన్షియల్ హెల్ప్ ఇన్ ఆర్డర్ టు గో టు చికాగో? మనకు క్లియర్ గా చెప్పారు కదా ఆయనకు ఒక మహారాజు గారు హెల్ప్ చేశారని. మనకు క్లియర్ గా ఉంది కాబట్టి ఆన్సర్ మహారాజా. వెన్ వాజ్ వివేకానంద బార్న్? వివేకానంద ఎప్పుడు పుట్టారు? మీకు క్లియర్ గా ప్యాసేజ్ లో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. వివేకానంద వివేకానంద వాజ్ బార్న్ ఆన్ 12th January 1863 అని ఇచ్చాడు. కాబట్టి మన ఆన్సర్ 1863, థర్డ్ ఆప్షన్. ఫైనాన్షియల్ ఇంక్లూషన్ is the effort to make financial services available to all individuals and businesses regardless of their dash. అంటే ఇది క్లోజ్ టెస్ట్. ఫస్ట్ ఉన్న అర్థం ఏంటో చూద్దాం. ఇంక్లూజన్ అంటే ఏంటి, అందరినీ కలుపుకోవడం. మనకి లోన్లు ఎవరిస్తారు, బ్యాంకులు, ఫైనాన్షియల్ వ్యవస్థ ఇస్తాయి. ఎవరెవరికి ఇస్తాయి, ఆస్తిపత్రాలు చూపించిన వాళ్ళకి, శాలరీస్ ఉన్న వాళ్ళకి, గోల్డ్ తాకట్టు పెట్టిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఇస్తాయి. కానీ అలా కాదంట. ఇక్కడ అర్థం ఏంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఇస్ ద ఎఫర్ట్ టు మేక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అవైలబుల్ టు ఆల్ ఇండివిజువల్స్ అండ్ బిజినెస్ స్టేటస్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ డాష్. అంటే డబ్బు ఉన్నోడని లేడోని, ప్రూఫ్ ఉన్నోడని ప్రూఫ్ లేనోడని ఇలా భేదం లేకుండా అందరికీ కూడా సమానంగా అందరికీ లోన్లు ఇవ్వగలగాలి. అలాంటి సర్వీస్నే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారంట. రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ డాష్, వాళ్ళ ప్రజెంట్ స్టేటస్ కి సంబంధం లేకుండా అతీతంగా వాళ్ళకి ఏ లోన్లు కావాలన్నా ఇవ్వగలిగేలా అనమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ క్యాన్ ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ రెడ్యూస్ పవర్టీ. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ క్యాన్ ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ రెడ్యూస్ పవర్టీ. ఇక్కడ ఏంటి దీని అర్థం, ఏ ఇంపార్టెంట్ అంట,
అది ఎకనామిక్ గ్రోత్ కి దోహదపడుతుందంట. అలాగే పేదరికాన్ని తగ్గిస్తుందంట. టు అచీవ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ రావాలంటే గవర్నమెంట్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మస్ట్ ప్రొవైడ్ అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ డాష్ సర్వీసెస్. సో ఏం చేయాలంట? ఫినాన్షియల్ ఇంక్లూజన్ రావాలంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే అందరికీ సమానంగా లోన్లు ఇవ్వగలగడం, అందరికీ కావాలంటే ఫినాన్షియల్ సర్వీసెస్ అందరికీ సమానంగా ప్రొవైడ్ చేయగలగడం, తద్వారా దేశాన్ని అభివృద్ధి చేయడం, పేదరికాన్ని నిర్మూలించడం. ఇది ఇంక్లూజన్ అంటే, అందరినీ కలుపుకోవడం. గవర్నమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మస్ట్ ప్రొవైడ్ అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ డాష్. ఏంటంటే ఇక్కడ అందరికి కూడా ఆ, ఆ, అందరూ తట్టుకోగలిగే సర్వీసెస్, అంటే అందరూ కూడా ఎఫోర్డ్ చేసుకోగలిగే సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంట. సచ్ యాజ్ సేవింగ్స్ అకౌంట్స్, లోన్స్ అండ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మీరు చూడండి, మీకు 5,000 మినిమం బ్యాలెన్స్ లేకపోతే అవ్వదు కదా బ్యాంక్ అకౌంట్లో. అలా కాకుండా అందరూ ఎఫోర్డ్ చేసుకునేలాగా అన్ని రకాల సర్వీసెస్ అందరికీ ప్రొవైడ్ చేయగలగాలంట. ఇన్ అడిషన్, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ దట్ ఇండివిజువల్స్ అండర్స్టాండ్ హౌ టు మేనేజ్ దేర్ డాష్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? ఇన్ అడిషన్, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ దట్ ఇండివిజువల్స్ అండర్స్టాండ్ హౌ టు మేనేజ్ ద డాష్. ఓకే, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంటే ఏమవుతుందంట, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ దగ్గర ఉన్న మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళ ఫినాన్సెస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో వాళ్ళకి తెలుస్తుందంట. హవెవర్ దెర్ ఆర్ స్టిల్ మెనీ ఛాలెంజెస్ టు అచీవ్. అక్కడ టు అచీవ్ రావాలి లేదా ఇన్ అచీవింగ్ రావాలి. హవెవర్ దెర్ ఆర్ స్టిల్ మెనీ ఛాలెంజెస్ ఇన్ అచీవింగ్ ఆర్ టు అచీవ్ ఫుల్ ఫినాన్షియల్ ఇంక్లూషన్, ఇంక్లూడింగ్ ల్యాక్ ఆఫ్ డాష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి అందరికీ సమానంగా అందరికీ బాగా ట్రీట్ చేయాలి, అందరికి బాగా చూసుకోవాలి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? డిజిటల్ టెక్నాలజీ అవ్వచ్చు, ఆఫీస్ స్పేసెస్ అవ్వచ్చు, అంతమందికి ఉన్న క్వైరీస్ ని అడ్రస్ చేసే, అంతమందికి ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసే స్టాఫ్ అవ్వచ్చు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వస్తాయి అన్నమాట. కల్చరల్ బ్యారియర్స్, మనకి నార్త్ లో ఒకలా ఉంటుంది, సౌత్ లో ఒకలా ఉంటుంది, and discriminations. Therefore, it is important for policymakers and financial institutions to continue working towards increasing financial inclusion so that everyone has the opportunity to participate in the dash system. సో బేసిక్గా ఇదంతా కూడా అర్థం ఏంటంటే, సమానంగా అందరినీ చూసుకుంటూ అందరికీ లోన్లు ఇచ్చి అందరికీ అన్ని ఫినాన్షియల్ సర్వీసెస్ ఇస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. దాని చుట్టూ తిరుగుతుంది ఇదంతా కూడా. ఫస్ట్ ఏంటి? ఎడ్యుకేషన్ లెవెల్. టాపిక్ ఎడ్యుకేషన్ కోసం కాదు కదా, క్రెడిట్ స్కోర్ కోసం ఇంకా వెళ్ళలేదు అప్పుడే. ఏజ్, ఇన్కమ్ లెవెల్, నేషనాలిటీ కోసం టాపిక్ కాదు. సో ఇతరుల యొక్క ఇన్కమ్ లెవెల్కి సంబంధం లేకుండా అందరికి కూడా ఈక్వల్ గా కలుపుకొని అందరికీ అవసరమైన ఫైనాన్షియల్ సర్వీస్ ఇవ్వాలి అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఏమవుద్ది? ఇన్కమ్ లెవెల్ అవుద్ది. అక్కడ పెట్టి చదవండి, రిగార్డ్లెస్ ఆఫ్ దర్ ఇన్కమ్ లెవెల్. ఓకే, టు మేక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అవైలబుల్ టు ఆల్ అని దీని అర్థం. ఓకేనా? అంటే వాళ్ళ ప్రెసెంట్ ఇన్కమ్ తో సంబంధం లేకుండా అందరికీ కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవ్వాలి అని. నెక్స్ట్ చూద్దామా? రెండో బ్లాంక్ వెళ్తున్నాను. అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ డాష్ సర్వీసెస్. ఏంటంటే ఆ సర్వీసెస్ హెల్త్ కేర్ కోసం ఎవరు మాట్లాడుతున్నారు? లీగల్ కోసం ఎవరు మాట్లాడతారు? ఎడ్యుకేషన్ కోసం ఎవరు మాట్లాడతారు? ఫైనాన్షియల్ కోసం కదా మాట్లాడుతున్నాం. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ అవుతుంది అనమాట. ఫైనాన్షియల్ సర్వీసెస్ అవుతుంది. సచ్ యాజ్ సేవింగ్స్ అకౌంట్స్, లోన్స్ అండ్ ఇన్సూరెన్స్. ఇన్ అడిషన్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ is also important to ensure that individuals understand how to manage their dash. టు ఎన్ష్యూర్ దట్ ఇండివిజువల్స్ అండర్స్టాండ్ హౌ టు మేనేజ్ దర్ డాష్. ఏం మేనేజ్ చేసుకోవాలి? మన కాంటెక్స్ట్ లో దేనికోసం మాట్లాడుతున్నాం ఇక్కడ? టు మేనేజ్ దేర్, మనకి ఏ బి సి కదా కావాలి ఇప్పుడు. ఏ బి సి. ఓకే, సి ఇక్కడ ఉంది, జాగ్రత్త చూడండి. సి పిక్చర్. సి ఏంటి? టు మేనేజ్ దేర్ మనీ అవుతుంది. ఏమవుతుంది? టు మేనేజ్ దేర్ మనీ అవుతుంది. ఎందుకంటే ఫినాన్స్ రిలేటెడ్ కదా టాపిక్. సి చూడండి ఇచ్చిన ఆప్షన్స్. సిలో ఎమోషన్స్ కోసం మాట్లాడితే, టైం కోసం మాట్లాడితే, రిలేషన్షిప్స్, హెల్త్ కోసం మాట్లాడలేదు, మనీ కోసం మాట్లాడతాం. కాబట్టి ఆన్సర్ ఇక్కడ మనీ అవుతుంది. ఇప్పుడు డీకి వెళ్దాం. డి ఏముందో చూడండి. మెనీ ఛాలెంజెస్ టు అచీవ్ ఫుల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇంక్లూడింగ్ ల్యాక్ ఆఫ్ డాష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంట? పొలిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు మనకి? సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి?
ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పదంతో బాగా వెళ్ళేది కాంటెక్స్ట్ లో టెక్నాలజికలే. అందరికీ సర్వీస్ ఇవ్వాలంటే దానికి కావాల్సిన టెక్నాలజీ కూడా ఉండాలి కదా, దాని మీనింగ్ అదనమాట ఆ కాంటెక్స్ట్ లో. సో టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా సూట్ అవుద్ది. అదైందా? లాస్ట్ దానికి వెళ్దామా? లాస్ట్ సెంటెన్స్ లో చదువుతున్నాను మధ్య నుంచి. సో దట్ ఎవ్రీ వన్ హ్యాస్ ద ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద డాష్ సిస్టమ్. ఏంటా సిస్టమ్ ఈ చూద్దాం. ఏంటా సిస్టమ్? హెల్త్ కేర్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్, లీగల్ సిస్టమ్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, ఫినాన్షియల్ సిస్టమ్. అఫ్ కోర్స్ మనం మనీ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఫినాన్షియల్ సిస్టమ్. క్లోజ్ టెస్ట్ అండి. మొదట చదవగానే మొదట ఆన్సర్ దొరికేయాలని ఏముండదు. అసలు కాంటెక్స్ట్ ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అలాగే కొలొకేషన్, ఏ వర్డ్తో ఏది వెళ్తుందో మనం క్లియర్గా చూసుకోవాలి. మీరు కొలొకేషన్ మీద కొంచెం రీసెర్చ్ చేస్తే మీకు మంచి కమాండ్ వస్తుంది. కామన్ కొలొకేషన్స్ అని కొట్టండి చాట్ జీపీటీలో, మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్తే మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. రీడింగ్ స్టోరీ బుక్స్ అండ్ వాచింగ్ మూవీస్ ఈజ్ మై టూ ఫేవరెట్ హాబీస్. ఏంటండి? ఆర్ కదా అవుతుంది, అందుకనే ఫస్ట్ పార్ట్లోనే ఎర్రర్ ఉంది. అది ఈజీ కాదండి. ఏమవుతుంది అక్కడ? రెండు విషయాల్ని చెప్తాడు కాబట్టి, అక్కడ రెండని క్లియర్గా చెప్పాడు కాబట్టి దీన్ని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటారు. ఏమంటారండి? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎర్రర్. దీన్ని ఖచ్చితంగా మీకు పరీక్షలో వస్తుంది. ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. వర్క్ హార్డ్ సో దట్ వీ షుడ్ ప్లీజ్ అవర్ సిఇఓ. ఇక్కడ షుడ్ యూజేజ్ రాంగ్ అండి. వర్క్ హార్డ్ సో దట్ వీ క్యాన్ ప్లీజ్ అవుతుంది. ఓకే, వీ క్యాన్ ప్లీజ్, లేదా వర్క్ హార్డ్ సో దట్ వీ కుడ్ ప్లీజ్ అయినా అవ్వచ్చు. బట్ షుడ్ అయితే రాదు. ఇక్కడ షుడ్ ఎక్కడ వాడతాం? అరే నీ హెయిర్ రాలిపోతుందిరా, యూ షుడ్ స్టార్ట్ టేకింగ్ కేర్. అరే ఈ మధ్య నీ మార్కులు తగ్గిపోతున్నారా, యూ షుడ్ స్టార్ట్ స్టడీయింగ్. అరే ఈ మధ్య మీకు మోకాలు నొప్పులు అంటున్నారంటే షుడ్ స్టార్ట్ సీయింగ్ ఏ డాక్టర్. ఇట్లా ఎవరికైనా ఒక అడ్వైస్ చేసినప్పుడు షుడ్ వాడతాం, కానీ ఈ సందర్భంలో షుడ్ వాడము. ద ఫ్రంట్ పేజ్ స్టోరీ వాజ్ అబౌట్ ఎ యంగ్ గర్ల్. ద ఫ్రంట్ పేజ్ స్టోరీ వాజ్ అబౌట్ ఎ యంగ్ గర్ల్ which had hurt herself while saving a puppy in an accident. ద ఫ్రంట్ పేజ్ స్టోరీ వాజ్ అబౌట్ ఎ యంగ్ గర్ల్. విచ్ ఏంటండి? మనుషుల కోసం మాట్లాడినప్పుడు విచ్ ఎందుకు అంటాం? ఈ గర్ల్ ని రిఫర్ చేస్తూ ఇక్కడ విచ్ ఎలా వస్తుంది? మనం వాడాల్సింది ఏంటి? మనం వాడాల్సింది హూ. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్తే మై నైబర్హుడ్, ఇన్ మై నైబర్హుడ్. ఓకే, ఇన్ మై నైబర్హుడ్ దేర్ లివ్డ్ యాన్ ఓల్డ్ కపుల్. ఏంటి? ఓకే, యాన్ ఓల్డ్ కపుల్ సరిపోయింది. They led the simplest kind of lives and sustained and studied and wrote. They grew their own food, built their own houses and furnitures. మన పంక్చుయేషన్ ఎర్రర్స్ ని అవాయిడ్ చేయాలి కాబట్టి అవాయిడ్ చేసి మొత్తం చూస్తే ఇన్ మై నైబర్హుడ్ కామా దేర్ లివ్డ్ అన్ ఓల్డ్ కపుల్. ఓకే, దే లెడ్ ద సింప్లెస్ట్ కైండ్ ఆఫ్ లైవ్స్ అండ్ స్టడీడ్ అండ్ wrote. They grew their own food, built their own houses అండ్ ఫర్నిచర్స్. ఇంకొకసారి జాగ్రత్తగా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో చూడండి ఇందులో. మిస్టేక్ ఏంటంటే అండి, ఇంగ్లీష్లో ఫర్నిచర్స్ ఉండదండి. ఇంగ్లీష్లో ఫర్నిచర్స్, లగేజెస్ ఉండదు, లగేజ్ అంతే. ఫర్నిచర్స్ లేదు ఇంగ్లీష్లో, ఫర్నిచర్స్ ఎర్రర్ ఇందులో ఉందన్నమాట. అంత చదివి మనం ఓవర్ఫ్లోలో చూసుకోము, బట్ జాగ్రత్త చూసుకోవాలి మనం. A vast number of people greeted the politician on her arrival at the venue. ఇందులో ఎలాంటి మిస్టేక్స్ లేవండి. మీ కీలో ఒకవేళ చూపించినా కూడా నాకు తెలిసి ఇందులో ఎలాంటి తప్పు లేదు. వాస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ సబ్జెక్ట్, గ్రీటెడ్ వర్బ్, ద పొలిటీషియన్ అది ఆబ్జెక్ట్, ఆన్ హర్ అరైవల్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంతా ఆబ్జెక్ట్ లోకి వస్తుంది. ఇక్కడ ఎలాంటి ఎర్రర్స్ లేవు, పర్ఫెక్ట్ గా ఉంది. మౌలీ సెడ్ షీ వాంటెడ్ టు. ఇక్కడ చూడండి, షీ వాంటెడ్ టు రెస్టారెంట్ ద న్యూ విజిట్ కాదండి, విజిట్ ఇటు పెట్టి రెస్టారెంట్ అటు పెట్టి చదవండి. ఆ రెండు ఇంటర్చేంజ్ చేయండి జాగ్రత్తగా. ఇదిగో చూడండి, విజిట్ ఇటు పెట్టి
అది రెస్టారెంట్ ఇటు పెట్టండి. Polly said she wanted to visit the new restaurant, but Mark was against it. ఇక్కడ మనకి ఏకి బి అయిపోయింది, క్లియర్ అయిపోయింది. షీ వాంటెడ్ టు కన్ఫ్యూజ్ ఇన్ ద స్టార్ట్అప్ బట్ షీ వాజ్ ఇన్వెస్ట్. చూడండి ఎంత క్లియర్ గా ఉందో. షీ వాంటెడ్ టు తర్వాత ఒక వర్బ్ కావాలి, అండ్ ఆ వర్బ్ పాస్ట్ ఫామ్ లో ఉండదు. ఇక్కడ ఆల్రెడీ కన్ఫ్యూజ్డ్ పాస్ట్ ఫామ్ లో ఉంది. మనం ఏం చేయాలి? ఆమంట డబ్బులు తీసుకెళ్లి పెట్టిందంట. షీ వాంటెడ్ టు ఇన్వెస్ట్. షీ వాంటెడ్ టు ఏంటండి? ఇన్వెస్ట్. ఎక్కడ? ఇన్ ద స్టార్ట్అప్ సరిపోయింది. బట్ షీ వాజ్ కన్ఫ్యూజ్డ్. సి ఏ స్థానంలో, ఏ సి స్థానంలో. ఇలా జాగ్రత్తగా మీరు జంబులు చేసుకుంటే ఆన్సర్ చేసేయగలుగుతారు. లైట్నింగ్ స్ట్రక్ ద ఎలక్ట్రిక్ రైనింగ్ యాజ్ సూన్ యాజ్ ఇట్స్ స్టార్టెడ్ పోల్. చూడండి, స్టార్టెడ్ తర్వాత ఇప్పుడు ఐఎన్జీ ఉంటుంది కదా, సో ఇది ఇటు వస్తుంది. ఇప్పుడు ఇది ఇటు పెట్టి ఇప్పుడు ఒకసారి ఇలా చదివి చూద్దామా? లైట్నింగ్ స్ట్రక్ ద ఎలక్ట్రిక్ పోల్ యాజ్ సూన్ యాజ్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఇప్పుడు అర్థం ఉంది కాబట్టి బి సి స్థానంలోకి వస్తుంది, సి బి స్థానంలోకి వెళ్తుంది. ద ఎంటీ వాజ్ ద లైబ్రరీ. గమ్మత్తుగా లేదు, రెండు రివర్స్ చేస్తుండి. ద లైబ్రరీ వాజ్ యూజువల్లీ ఎంటీ. ఇది దీంట్లో అర్థం ఉంది. సో ఏ బి స్థానంలో, బి ఏ స్థానంలో పెట్టి ఎక్కడ ఉన్నాయి? రెండోది ఉంది. ఇప్పుడంతా కలిపి చదవండి. ఏ బిని బి ఏ స్థానంలో చేపెట్టి ద లైబ్రరీ వాజ్ యూజువల్లీ ఎంటీ బట్ ద సబ్మిషన్ బ్రాట్ ఎవ్రీవన్ అవుట్. The protest, the protests were a long speed coming. It was time to stop. ఓకే, జాగ్రత్త చూడండి. దీని అర్థం ఏంటంటే ఈ పాటికే ప్రొటెస్టులు చేయాలి, ఎందుకు ఇంకా ఎవరు ప్రొటెస్టులు చేయట్లేదు, ఇప్పటికైనా మనం మాట్లాడాలని దీని అర్థం. ఇక్కడ దీనికి ఎగ్జాక్ట్ గా మీరు ఈ టైం ని స్పీక్ ని రివర్స్ చేసి చూడండి, తెలుస్తుంది మీకు. ఏం చేయాలండి? ఆ టైం అనే వర్డ్ ని, స్పీచ్ అనే వర్డ్ ని, ఈ టైం అనే వర్డ్ ని స్పీక్ ప్లేస్ లో పెట్టండి. ఓకే, ఈ స్పీక్ అనే వర్డ్ తీసుకెళ్ళి టైం ప్లేస్ లో పెట్టండి. ఓకే, సో ద ప్రొటెస్ట్ వర్ అ లాంగ్ టైమ్, అ లాంగ్ టైమ్ కమింగ్. అంటే ఇప్పటికే చాలా నెలలు అయిపోయింది, ప్రొటెస్ట్లు అవ్వలేదు, అవ్వాలి అని దాని అర్థం. ద ప్రొటెస్ట్ ఫర్ అ లాంగ్ టైమ్ కమింగ్, ఇట్ వాస్ టైమ్ టు స్పీక్. అంటే ఇప్పటికైనా మనం ప్రొటెస్ట్ చేయాలి, ఇంకా డిలే చేయకూడదు దాని అర్థం అనమాట. ఇప్పుడు మరి ఈ రెండు బిసి ఇక్కడ ఉన్నాయి. The industry's automated vehicle segment has not rolled out as fast as అనాలండి. As quick as quick as expensive as old as అలా రావాలి కదా. మనకి అలా రెండు చోట్లే ఉంది. ఏది? ఆప్షన్ 1 ఆప్షన్ 2 లో ఉంది. కానీ ఆప్షన్ 2 లో ప్రాబ్లం ఏంటంటే కంపారిటివ్ డిగ్రీలో ఉంది. ఏ డిగ్రీలో ఉంది? అలా ఉండకూడదు. యాజ్ ఫాస్ట్ యాజ్ టాలెంటెడ్ యాజ్ బ్యూటిఫుల్ అలా రావాలి. సో ఇది కరెక్ట్. దీని అర్థం ఏంటి? అనుకున్నంత వేగంగా పని అవ్వలేదు అని ఇక్కడ మ్యాటర్ అనమాట. సో నెక్స్ట్ దానికి వెళ్తే, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత, ఓకే, ఎవరైతే మదర్ ఉంటారో ఒక రకమైన డిప్రెషన్ ఉంటుందంట. ఈజ్ ఇంగ్లీష్ లో యాన్ సిగ్నిఫికెంట్ లేదండి, ఇది ఏ సిగ్నిఫికెంట్ అవుతుంది. ఏ సిగ్నిఫికెంట్ ఫార్మ్ ఆఫ్, సిగ్నిఫికెంట్లీ చూడండి, థర్డ్ ఆప్షన్ ఏ రావాలి కాబట్టి మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ రావాలి కాబట్టి ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. సిగ్నిఫికెంట్లీ ఫామ్ కి అర్థం లేదు కాబట్టి సిగ్నిఫికెంట్ ఫామ్ ఇన్ కాదు, ఆఫ్ రావాలి కాబట్టి ఆన్సర్ ఇది. సిగ్నిఫికెంట్ ఫార్మ్ ఆఫ్ ఏంటి? సిగ్నిఫికెంట్ ఫార్మ్ ఆఫ్. ఇవన్నీ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అన్నమాట, అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి, దాన్ని మనం చూసుకోవాలి.
Prominent Indian American politician Nikki Haley launched her presidential campaign, becoming the first Republican to తర్వాత ఇక్కడ ఐఎన్జి ఎందుకండి? టు ఛాలెంజింగ్ ఎందుకు? టు ఛాలెంజ్ తర్వాత వచ్చే వర్బ్కి ఐఎన్జి ఉండదండి. టు ఛాలెంజ్ ఫార్మర్లీ యుఎస్ కాదు, ఫార్మర్. ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి. తర్వాత ఛాలెంజ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. టు ఛాలెంజ్ ఫార్మర్. ఇక్కడ పాస్ట్ రాదు, ఇక్కడ ఐఎన్జి రాదు, ఇక్కడ ఫార్మర్లీ రాదు. సో ఆన్సర్ ఏంటి? టు ఛాలెంజ్ ఫార్మర్. టు ఛాలెంజ్ ఫార్మర్, ఇది ఆన్సర్. ఓకే, రివైజ్డ్. ద కాలేజ్ హెస్ రివైజ్డ్ ఇట్స్ ప్లాన్స్. అంటే ప్లాన్స్ ని మళ్ళీ ఒకసారి చూసుకొని జాగ్రత్తగా మళ్ళీ ఇంకొకసారి కన్సిడర్ చేసి మొత్తం చేంజ్ చేసుకున్నారు అనమాట. సరిపోయింది. ద రివైజ్డ్ ప్రపోజల్ ని కూడా రివైజ్ చేసుకుంది, సరిపోయింది. ద జడ్జ్ వాజ్ రివైజ్డ్, దీనికి అర్థం లేదు. ఏకి బికి అర్థం ఉంది కానీ సికి ఎలాంటి అర్థం లేదు రివైజ్డ్ అనే వర్డ్ యూసేజ్. అందుకనే ఏ అండ్ బి కరెక్ట్ అవుతాయి అనమాట. రివైజ్డ్ ఏలో బిలో కరెక్టే కానీ సిలో రాంగ్ యూసేజ్. రివైజ్డ్ అంటే మళ్ళా అన్ని క్రాస్ చెక్ చేసుకొని కరెక్ట్ చేసి మళ్ళీ దేన్నైనా చేయడం అనమాట. ద కట్ ఆన్ మై ఆర్మ్ లీడ్ ఫర్ లాంగ్ టైం కాదండి, బ్లీడ్ ఫర్ ఎ లాంగ్ టైం అవుతుంది అది. సో ఏ తప్పు. ఈటింగ్ టూ మచ్ షుగర్ కెన్ లీడ్ టు, కరెక్టే. షుగర్ ఎక్కువ తింటే హెల్త్ ఇష్యూస్ వస్తాయంట. దే లీడ్ ఎ వెరీ బిజీ లైఫ్, ఇది కూడా కరెక్టే. సో బీసీ కరెక్ట్ కాబట్టి మన ఆప్షన్ 4 అవుతుంది. ఇంకా మిగిలిపోయిన ఆప్షన్ ఏంటి? మిగిలిపోయిన క్వశ్చన్ 30th వన్. గోల్, ద సెంటర్ ఫార్వర్డ్ హెడెడ్ ద బాల్ ఇన్ టు ద గోల్, కరెక్టే. గోల్ ని కొట్టారు పలానా వ్యక్తి అని చెప్తున్నాడు, ఇందులో ఎలాంటి తప్పు లేదు. గ్రామాటికల్ గా స్ట్రక్చర్ అంతా కరెక్టే. షీ నెవర్ హర్ట్ అ గోల్. గోల్ ని మనం హర్ట్ చేయడానికి అవ్వదండి. గోల్ ని ఒక మనిషి కాదు, దానికి ఫీలింగ్స్ ఏముండవు హర్ట్ చేయడానికి. ఓకే, మనం దేన్నైనా హర్ట్ చేయాలంటే అవతల దానికి ఫీలింగ్స్ ఉండాలి. సో సి ఏంటి? హీ అచీవ్డ్ హిస్ గోల్. సో ఏ సి కరెక్ట్ అండి. ఏ అండ్ సి కరెక్ట్. ఏ, దీంతో మరి పేపర్ అయింది. నెక్స్ట్ పేపర్ మరలా చూద్దాం. థ్యాంక్ యూ.